ఎందుకంటారు? వాళ్ళకి మన మీద పీకల దాకా కోపం ఉంది. మనల్ని లేనిపోని మాటలు అంటూ ఉంటే వాళ్ళు సంతోషిస్తారు, కానీ అది తప్పమని ఎప్పుడూ చెప్పరు. చివరికి మన గంటయ్యని కూడా వదిలిపెట్టలేదు. ఇక నుండి మా పనులు చేసిన తర్వాతనే ఎవరి పనులైనా చేయాలని ఆర్డర్స్ పాస్ చేశారు. వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. ఇప్పుడే ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. బాలు, వద్దు. ఇప్పుడు వాళ్ళందరూ ఒకటైపోయారు. ఇప్పుడు నువ్వు తొందరపడ్డానికి వీల్లేదు. అది కాదు శశి, వాళ్ళలా ప్రవర్తిస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవాలా? నేను టైం చూసి చెప్తాను, అప్పుడు మాట్లాడు. బాలు, ఇప్పుడు మాత్రం సైలెంట్గా ఉండు. అసలే మీ నాన్నగారు వెళ్ళిపోవడానికి మనమే కారణమని మన మీద పడి ఏడుస్తున్నారు. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా తప్పే అవుతుంది. బాలు, నా మాట విను. ఈ విషయం నీకు ముందే చెప్పాలని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. లోపలికి వెళ్ళగానే వాళ్ళని చూసి ఎక్కడ ఎమోషనల్ అవుతావు అని ఇక్కడ కాపలా కాసాను. కొంచెం ఓపిక పట్టు బాలు. రా బాలు. సరే సీత, ఎంత చెప్పినా నువ్వు కన్విన్స్ కావడం లేదు కదా. నేనే కన్విన్స్ అవుతాను. నేను ఫోన్ చేస్తాను. ఉంటాను సీత. అలాగే డాక్టర్. సీత, మీరేంటండి ఇక్కడున్నారు? నేను అదే అడుగుతున్నాను. నువ్వేంటి ఇక్కడ? అదేం ప్రశ్న అండి. గుడికి ఎందుకు వస్తారు? హోమ్ డెలివరీ చేయాలన్నావు కదా, మరి గుడికి రావడం ఏంటి? అది డెలివరీ చేసి వస్తూ గుడికి వచ్చాను. ఉదయం కుదరలేదు, అందుకే ఇప్పుడు వచ్చాను. ఆవిడెవరు సీత? ఎవరు? అదే ఇప్పటిదాకా నువ్వు మాట్లాడిన ఆవిడెవరు? ఆవిడ నాకు బాగా తెలిసిన మనిషి. మా నాన్న తరపున చుట్టం. మరి ఆవిడ్ని ఇంటికి తీసుకురావాలి కానీ ఇక్కడ మాట్లాడి పంపిస్తున్నావేంటి సీత? ఏంటండి మీ అనుమానాలు? ఎప్పుడూ లేనిది మీరిలా అనుమానిస్తూ మాట్లాడుతున్నారేంటి? సీత, నువ్వలా ప్రవర్తిస్తున్నావు. ఒక్క విషయం నాకు క్లారిటీ ఇవ్వు. నువ్వు నా దగ్గర ఏదైనా దాచే ప్రయత్నం చేస్తున్నావా? అవునండి, ఇది ఎవ్వరికీ చెప్పొద్దు. ఇది గండికోట రహస్యం. నా దగ్గర ఒక పెద్ద నిధి ఉంది. అది ఇన్నాళ్ళు చాలా రహస్యంగా దాచాను. మీరు కూడా ఎవ్వరికి చెప్పొద్దు, సరేనా? సీత, మరి లేకపోతే ఏంటండి? మన మధ్య రహస్యాలేముంటాయి? అయినా మీ దగ్గర నేనేం దాస్తానండి? లే సీత, నేను ఇంటికి వస్తానంటే వద్దన్నా. ఎప్పుడు నువ్వలా చెయ్యవు కదా. నిజంగా అర్జెంట్ డెలివరీ ఉందండి. పెద్ద ఆర్డర్. అది ఇచ్చి వస్తుంటే మా చుట్టం కలిసింది. గుళ్ళోకి వెళ్దాం రా అంటే వచ్చాను. అలా మాట్లాడుతూ ఉండిపోయామంతే. అది సరే, మీరేంటి ఇలా వచ్చారు? ఆఫీసులో ఉండాలి కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? కార్తీక్ మా పిఏ లంచ్కి వెళ్దాం అన్నారు. నువ్వెలాగో ఇంటికి రావద్దన్నావు కదా. సరే అని వాళ్ళు బలవంతం చేస్తే వెళ్తున్నాను. అంతలో నీ బండి కనిపించి ఆగాను. మరి లంచ్? ఏ, ఇంటికి వస్తే పెట్టవా? అయ్యో, ఎందుకు పెట్టానండి? పదండి. ఉండు, ఇక్కడి దాకా వచ్చాం కదా, దేవుడికి దండం పెట్టుకుని వెళ్దాం. గుడి మూసేశారండి, తర్వాత వెళ్దాంలే. కారు వెళ్ళిపోయింది కదా, బండి పైన వెళ్దాం, పద. పద.
ఏంటి సీత, నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అదేం లేదండి. లేదు, నువ్వేదో దాస్తున్నావు అనిపిస్తుంది. మన మధ్య దాపరికాలు ఏముంటాయండి? నిజంగా ఏమీ లేవా? లేవు. సరే, నువ్వు లేవు అంటే ఉన్నాయా అని నేను బలవంతం చేయలేను. కానీ ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకో సీత, కష్టమైనా సుఖమైనా పంచుకోవాల్సింది, భరించాల్సింది మన ఇద్దరమే. వెళ్దామా? అలాగేనండి. ఏంటి సీత, నిద్రొస్తుందా? అవునండి, కళ్ళు మూతలు పడుతున్నాయి. ఇలాగే కళ్ళు మూయాలనుంది. ఏమన్నావు సీత? నేనేమన్నానండి? ఇప్పుడేదో అన్నావు కదా. అది నిద్ర వస్తుంది, కళ్ళు మూయాలి అని. ఆ మాటకి ఈ మాటకి చాలా తేడా ఉంది సీత. ఇంకెప్పుడు నీ నోటి నుంచి అశుభం పలకద్దు, పొరపాటును కూడా అలా మాట్లాడొద్దు. అలాగేనండి. సరే, బండి చిన్నగా నడుపుతాను, రిలాక్స్ అవ్వు. సరే. ఏం డార్లింగ్, ఏం చేస్తున్నావు? కనిపిస్తుంది కదా, కన్నీళ్లు కారుస్తున్నాను. ఎందుకు? ఎందుకా? ఇదిగో ఇందుకు. ఈ ఉల్లిపాయలు కట్ చేయడం ఎంత కష్టమో తెలుసా? ఎలాంటి వాళ్ళ చేతనైనా కన్నీళ్లు పెట్టించగలిగే శక్తి ఈ ఉల్లిపాయకి మాత్రమే ఉంది. ఏమే ఉల్లిపాయ, నా పెళ్ళం చేతే కన్నీళ్లు పెట్టిస్తావా? నిన్ను ఊరికే వదిలిపెట్టనే. నిన్ను ముక్కలు ముక్కలుగా చేయకపోతే నా పేరు ఆదిత్యనే కాదు. నువ్వెందుకు నవ్వుతున్నావు? నీ అవస్థ చూస్తే నవ్వు రాకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు అర్థమైందా మా ఆడవాళ్ళ కష్టాలు? మీకే చక్కగా కూర్చొని అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అంటూ ఆర్డర్లు వేస్తారు. ఇక్కడ కూర్చొని వంట చేయడానికి మా ఆడవాళ్ళు ఎంత కష్టపడాల్సి వస్తుందో ఇప్పటికైనా అర్థమైందా? మీ కష్టం నాకు అర్థమైంది, అందుకే నీ పనుల్ని షేర్ చేసుకోవడానికి ప్రయత్నించాను. కానీ నా కన్నీళ్ళు చేసి నువ్వు నవ్వుకుంటున్నావు చూడు, అది మీ ఆడవాళ్ళకి మా మగవాళ్ళకి ఉన్న తేడా. ఆడవాళ్ళు కష్టపడుతుంటే నిజమైన మగవాళ్ళ మనసుకి బాధ కలుగుతుంది, కానీ మగాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటే మాత్రం మీ ఆడవాళ్ళకి నవ్వు వస్తుంది. నేను నవ్వింది దానికోసం కాదు. మరి నా కన్నీళ్లు తెప్పించింది అని ఉల్లిపాయతోటి నువ్వు ఫైట్ చేయబోతే అది నీకు కూడా కన్నీళ్లు తెప్పించింది కదా, అది చూసి నవ్వు వచ్చింది. అన్ని చోట్ల ఫైటింగ్ చేస్తాను అంటే కుదరదు మాస్టారు. ఏ ఆదిత్య, వదులు, ఎవరైనా చూస్తే బాగోదు. ఎందుకు బాగోదు? ఇప్పుడు మన ఇద్దరం భార్యాభర్తలు. అయ్యో, భార్యాభర్తలు ఇంకా కాలేదు, అయినట్టు నటిస్తున్నాం, అది గుర్తుపెట్టుకో. అది గుర్తుందిలే గాని నాకిప్పుడు ఒక ముద్దు కావాలి ప్లీజ్. నో. వద్దాదిత్య, నా మాట విను. ఎందుకు? ఇస్తే ఏమవుతుంది? ఒక్క ముద్దిచ్చాక ఇంకా చాలా చాలా జరుగుతుంది. లేదు, ముద్దుతో ఆగిపోతాను, ప్రామిస్. నువ్వు ఆగుతావు, కానీ నేను ఆగనుగా. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. నా సంగతి తెలుసు కదా, నాకు కోపం వచ్చినా ప్రేమ వచ్చినా నన్ను కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు చెప్పు, ముద్దు కావాలా వద్దా? వద్దులే, ఇప్పుడు అంత రిస్క్ నేను తీసుకోలేను.
వెరీ గుడ్. శైలు, నీకు విషయం తెలుసా? మనం పెళ్లి చేసుకొని వచ్చినందుకు అమ్మ ముందు కోప్పడినా మనం ఇంటికి వచ్చినందుకు అమ్మ మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఇదంతా నీ వల్లే శైలు. నువ్వు నిజంగా ఈ ఇంటిని మారిస్తే, పాత అయోధ్య నిలయాన్ని మనం తిరిగి మళ్ళీ నిలబెట్టగలిగితే అమ్మ చాలా సంతోషిస్తుంది. తర్వాత మనం అందరి సమక్షంలో చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకోవచ్చు. తప్పకుండా జరుగుతుంది ఆదిత్య. నువ్వు అలా చూస్తూ ఉండు. మీ అన్నయ్య బాలుని, మీ వదిన శశిరేఖని ఎలా దారికి తెస్తానో నువ్వే చూస్తావుగా. హా, అత్తయ్య టీ అడిగారు, నేను టీ పెట్టి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో. టీనా? హ, అది నేను పెడతాను. నీకు టీ పెట్టడం వచ్చా? వచ్చా అని అడుగుతున్నావా? మనం టీ కాఫీ పెట్టడంలో మాస్టర్ని, అర్థమైందా? అవునా? అయితే నువ్వు టీ పెట్టు. ఎలా పెడతావో నేను చూసి నేర్చుకుంటాను. ఓకే, నేర్చుకో. ఆదిత్య, ఏంటిది? టీ పెట్టమంటే నా మొహాన పాలు పోస్తావా? ఇవి పాలు పోయడం కాదు, మరి అభిషేకం చేయడం. ఏంటి? అవును, నాకు ఇష్టమైన నా లవర్కి నేను చేస్తున్న పాలాభిషేకం. కలువల కనులకు బావా బావా బావా, ఎగిరిన కురులకు బావా, నీ ముసి ముసి పనులకు బావా బావా బావా, సుఖపడు క్షణముకు బావా. వరాలే నా ముందు రాసిపోసి నన్నే ఆపే వెదారి కాసి, ఏదో చేసావే కళ్ళు మూసి మాయా మాయా. నిన్నే చూసాక ముచ్చటేసి, అయ్యో చెంపలు సిగ్గుపోసి, వచ్చ ఒళ్ళంతా ఉక్కుపోసి వేళ. గుటకలు వేసి నడిచి నడుముని చూసి, నడిచే సొగసుని చూసి, అలిసా కథకళి చేసి. అది కాదు వదినా, మనం అనుకున్నట్టుగానే తొందరలోనే మీ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేసుకుంటాం. ఎలా చేసుకుంటారు? మీ కోడల్ని వదిలించుకుంటాం అన్నారు, కానీ అది ఇప్పుడు కుదరలేదు. పైగా మీ వాడికి ఇప్పుడు కాళ్ళు కూడా విరిగిపోయిందంట కదా. దాందే ఉంది వదినా, కొద్ది రోజులు పోతే కాలు సరైపోతుంది కదా. అవుతుందో అవదో, ఎంతైనా ఒకసారి రిపేర్ వస్తే అది రిపేర్ కిందే లెక్క. అయినా మా అమ్మాయికి ఇంతకంటే మంచి సంబంధం దొరకదా ఏంటి? హలో, ముద్రష్టప్ది ఫోన్ పెట్టేసింది. అమ్మా, నాకు బజ్జీలు తినాలనుంది, చేసి పెడతావా? ఏంటి బజ్జీలు తింటావా? నీ మొహానికి బజ్జీలు కావాలా? ఎదవా, కోరికలకి మాత్రం ఏం తక్కువ లేదు. బజ్జీలు కావాలంటే బజ్జీలు, నోరు మూసుకుని ఓ మూలని పడుండు. ముద్దు నష్టం. ఏం చేస్తున్నారు అత్తయ్య? కనిపించట్లేదు, పచ్చడి చేస్తున్నాను. పచ్చడి చెయ్యాలంటే మిక్సీ ఎందుకు వాడుతున్నారు అత్తయ్య? రోట్లో కదా చెయ్యాలి. ఇప్పుడు నేను రోటి పచ్చడి చేయాలా? అంతేగా మరి. నా వల్ల కాదు. అయినా ఈ రోజుల్లో రోళ్ళు రోకళ్ళు ఎవరు వాడతారు? అందరూ మిక్సీలో వాడుతున్నారు.
మరి నా చేత పనిగట్టుకుని రోట్లో రుబ్బించినప్పుడు గుర్తులేదా అత్తయ్య? ఈ రోజుల్లో పిడకల మీద ఎవరు వంట చేస్తున్నారని నా చేత పిడకలు కొట్టించారు. అప్పుడు మీకేం అనిపించలేదు. అదే ఇప్పుడు మీరు చేయాల్సి వచ్చేసరికి ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు కదా. అంటే నా మీద పగ సాధించాలని చూస్తున్నావా? ఖచ్చితంగా అదే. మీరు చేసిన పాపానికి మిమ్మల్ని ఏం చేసినా తప్పులేదు. నన్ను అన్యాయంగా దుబాయ్కి అమ్మేయాలని చూశారు. మీ మీద ఏమాత్రం జాలి చూపించినా ఆ దేవుడు నన్ను క్షమించడు. ఆ శశి డబ్బులు ఇవ్వకపోతే ఏం చేయమంటావు? అందుకని ఏ పాపం తెలియని నన్ను అమ్మేయాలని చూస్తారా? సాటి ఆడవాళ్ళయ్యుండి ఒక ఆడపిల్లని అన్యాయంగా అమ్మేయడానికి మీకు మనసులా వచ్చింది? మిమ్మల్ని అంత తేలిగ్గా ఎందుకు వదిలిపెడతాను? కనీసం మీకు మీ కన్న కొడుకు మీద కూడా ప్రేమ లేదు కదా. కన్న తల్లిని నా కొడుకు మీద నాకు కాకపోతే నీకుంటుందానే ప్రేమ? అవును, నాకే ఉంది. ఆయన నోరు తెరిచి బజ్జీలు తినాలని అడిగితే మీ నోటికొచ్చినట్టు తిట్టొచ్చారు. ఇదేనా మీ తల్లి ప్రేమ అంటే? డబ్బు కోసం మీరు ఎంతకైనా తెగిస్తారు. చివరికి కన్న కొడుకు కాలు విరిగిపోయినా కనీసం పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ కొడుకు వల్ల మీకు లాభం లేదని తెలుసుకున్న తర్వాత కనీసం అతన్ని మనిషిగా కూడా మీరు చూడడం మానేశారు. మా తప్పులు ఎత్తి చూపడమే పనిగా పెట్టుకున్నావా? అవును, మాకు డబ్బులే ముఖ్యం. అయితే ఇప్పుడేంటి? డబ్బుల కోసం కాకపోతే అసలు నిన్ను కోడలుగా ఎందుకు చేసుకుంటావు? నువ్వేమైనా పెద్ద అందగతివా? నేను అందగత్తెనో కాదో తెలియదు గాని మీలాగా మనసు లేని మనిషినైతే కాదు. ముందు నా భర్త అడిగిన బజ్జీలు వేసి ఆయనకిచ్చి ఆ తర్వాత రోటి పచ్చడి నూరండి. నువ్వు చెప్పిందల్లా చేయటానికి నేనే సిద్ధంగా లేను. అసలు నేనే పని చేయనే. ఏం చేసుకుంటా చేసుకోపో. ఓ, అంటే మీరు ఏ పని చెయ్యరా అత్తయ్య? సరే అయితే ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడే మా అన్నయ్యకి ఫోన్ చేసి ఆ వీడియో పోలీసులకి అప్పచెప్పమని చెప్తాను. అప్పుడు వాళ్ళు వచ్చి మీ చేత జైల్లో చాకరీ చేయిస్తారు. అప్పుడు బుద్ధొస్తుంది. వామో, అమ్మమ్మమ్మ, వద్దమ్మా, ఆగు. ఎందుకంత తొందరపడతావు? ఇప్పుడు ఏమైందని? ఏదో పెద్ద తరం, తొందరపడ్డాను, ఏదో వాగేశాను. ఏమాత్రం దానికి ఫోన్ చేయాలా? ఇప్పుడు నీకేం కావాలి? మీ ఆయనకి బజ్జీలేసి పెట్టాలి, నీకు రోటి పచ్చడి చెయ్యాలి, అంతే కదా? ఇంకా ఏమైనా కోరికలుంటే చెప్పమ్మా, అన్నీ కలిపి ఒకటేసారి తీర్చేస్తాను. నా కోరికల లిస్టు తర్వాత చెప్తాను. ముందు మీ అబ్బాయికి ఏం కావాలో అది చేసి పెట్టండి. ఇంకొకసారి ఆయన గురించి తప్పుగా మాట్లాడినా, చులకన చేసి చూసినా మర్యాదగా ఉండదు, గుర్తుంచుకోండి. గుర్తుంచుకుంటాను. ఇంకేం పనుంది? ఆ వీడియో ఒక్కసారి నా చేతికి దొరకాలి. ఆ తర్వాత చెప్తాను నీ పని. అబ్బా, ఇప్పుడు బజ్జీలేసి బండ పచ్చడి నూరాలా? నా చేతులు పడిపోతాయి దేవుడు. అంతా నా కర్మ. బాలు, నువ్విలా చూస్తూ కూర్చుంటే ఎలా? ఆ ఆదిత్యని, ఆ మెకానిక్ గాడి కూతుర్ని ఇంట్లో నుంచి బయటికి పంపించవా? నేను వెళ్ళి అడుగుతాను అంటే నువ్వే కదా ఆవేశపడద్దు అన్నావు. ఆవేశపడద్దు అన్నాను, అంతేగాని అసలు అడగకుండా వదిలేయమని చెప్పలేదు కదా. నువ్వు అడగాల్సింది ఆదిత్యని కాదు, ఆ మెకానిక్ గాడి కూతుర్ని. దాన్ని 4 తిట్టావంటే నోరు మూసుకుని బయటికి వెళ్తుంది. దీనందరికీ మూలం అదే బాలు. అందుకే ముందు దాన్ని బయటికి పంపించేయాలి. ఆ అమ్మాయి ఎక్కడుంది? బయట హాల్లో ఉంది. వెళ్ళి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాయి, వెళ్ళు. ఏయ్, అసలు ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? అడుగుతుంది నిన్నే. నన్నేనా? నిన్నే. హలో, నాకు ఒక పేరుంది. నా పేరు శైలు. లేదు అంటే మనకు ఒక రిలేషన్ ఉంది. నేను మీకు మరదల్ని. చక్కగా మరదలా అని పిలవండి. అంతేకాని ఏయ్ ఓయ్ అని పిలవడం మర్యాద కాదు బావగారు. ఇదే బయట ఎవరైనా అలా పిలుచుంటే ఈ పాటికి 32 పళ్ళు రాలి చేతిలో పడేవి. మీరంటే బావగారు కాబట్టి మర్యాదగా చెప్తున్నాను. మర్యాద? అసలు నీకు మర్యాద అనే పదానికి అర్థం తెలుసా? అది పద్ధతిగా బతికే వాళ్లకు తెలుస్తుంది, నీలాగా బరి తెగించిన వాళ్ళకి తెలీదు.
బరి తెగించానా? ఎలా బావగారు? డబ్బు కోసం నా తమ్ముణ్ణి లవ్వు గివ్వు అంటూ నీ వెనకాల తిప్పుకున్నావు. మెల్లగా ఇంట్లో సెటిల్ అవ్వాలని నువ్వు చూస్తున్నావు కదూ. ఇదంతా బరి తెగించడం కాక ఇంకేంటి? మా ఆస్తిలో వాటా కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నావు. ఆడదాని వయ్యుండి ఇంతలా బరి తెగిస్తావా? అసలు నీకు బుద్ధి లేదా? లేదు బావగారు. అయినా బరి తెగింపు అనే పదం నాకంటే మా అక్కకి, అదే మీ భార్య శశిరేఖకి చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే నాకంటే ముందు ప్రేమించి పెళ్లి చేసుకుంది మీరే కదా, కాబట్టి అది మీకే కరెక్ట్. ఏయ్, ఇందాకే చెప్పాను బావగారు, ఏయ్ ఓయ్ అంటే ఊరుకునేది లేదు అని. దీనికి తిండి నీళ్లు ఏమివ్వద్దు. ఇక్కడే మాడి మాడి చావాలి. రేయ్ వీళ్ళని తీసుకుని వెళ్ళి వేరే గదిలో పడే. రే గోరక్, వదలరా. ఏవే, నా చేత గాడి చాకరీ ఎంత చేయిస్తావా? నిన్నేం చేస్తాను చూడు. మాడిచో. అత్తయ్య నా ఫోను. ఫోన్ అంటే ఫోను.